ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామ మండలం అంబారుపేట గ్రామ సచివాలయం స్థాయిక సమస్యలతో కొట్టుమిట్టాడుతుంది. గత 8 నెలలుగా కరెంటు బిల్లులు కట్టకపోవడంతో విద్యుత్ అధికారులు కరెంటు సరఫరాను నిలిపివేశారు. దీంతో సచివాలయంలోని పనులు నిలిచిపోయాయి. సచివాలయానికి కనీసం ఒక నేమ్ బోర్డు కూడా లేకపోవడం గ్రామ ప్రజల్ని ఆశ్చర్యానికి గురిచేసింది. గ్రామ పంచాయతీకి సంబంధించిన 9 లక్షల రూపాయల నిధులు దారి మళ్లించినట్లు గ్రామస్తులు ఆరోపించారు. దీనిపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే అధికారులు స్పందించి ఈ సమస్యలను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు. నందిగామ మండలం అంబారుపేట గ్రామం అండి. గత నెల రోజుల నుంచి మా గ్రామ సచివాలయంలో విద్యుత్ అనేది లేదు. ఎందువల్ల అంటే విద్యుత్ బకాయి కట్టకపోవటం వల్ల, మరియు మా సచివాలయం వచ్చేసి రెంటెడ్ సచివాలయం అండి. ఆ రెంటెడ్ సచివాలయానికి గత 8 నెలల నుంచి బకాయిలు చెల్లించకపోవటం వల్ల, విద్యుత్ కూడా బిల్లులు కూడా కట్టకపోవటం వల్ల కరెంటు వారు వచ్చి పవర్ని కట్ చేయడం జరిగింది. కనీసం మా సచివాలయానికి సచివాలయం బోర్డు అనేది కూడా లేదంటే కనీసం గత సెక్రటరీ, ప్రస్తుతం పనిచేసే సెక్రటరీ గారు రవి గారు దీన్ని ఏ విధంగా ఎన్నిసార్లు మేము ఫిర్యాదు చేసినా కానీ కనీసం పట్టించుకోవటం లేదు. కనీసం మా సచివాలయంలో ప్రింట్ చేయడానికి కనీసం ఒక వైట్ పేపర్ కూడా ఉండదండి. ప్రజలు గత నెల రోజుల నుంచి తీవ్రంగా ఏ దరఖాస్తు పెట్టడానికి వచ్చినా కానీ కరెంట్ లేదు, కంప్యూటర్లో పనిచేయట్లేదని ఇక్కడ సచివాలయం సిబ్బంది చెబుతున్నారు. కావున నెల రోజుల నుంచి అంబారుపేట గ్రామ ప్రజలు బాగా ఇబ్బంది చెందుతున్నారు, విసుగు చెందుతున్నారు. దీన్ని పరిశీలించి మేము తెలియజేయటం అయినది. ముఖ్యంగా గ్రామ పంచాయతీలో నిధులు మేము లేటెస్ట్గా ఆర్టీఏ ద్వారా అప్లై చేస్తే 300 రూపాయలు నగదు ఉందని తెలిసింది. గతంలో 14th ఫైనాన్స్ అయితేనే ఉంది, గ్రామ పంచాయతీలో ట్యాక్స్ కలెక్షన్ అయితేనే ఉంది, మొత్తం 9 లక్షల రూపాయలు